మన లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఒక పర్సన్‌ని కానీ, లేకపోతే ఆ పర్సన్‌తో స్పెండ్ చేసిన టైం కావచ్చు, లేకపోతే ఒక ఎమోషనల్ బాండ్ ఉంటది కదా! ఆ ఎమోషనల్ బాండ్‌ని మర్చిపోతే బాగుండు అని చెప్పేసి చాలా సార్లు అనిపిస్తా ఉంటది. ఏదో ఒక ఘటన, ఏదో ఒక బాధ దాన్ని బ్రెయిన్‌లో నుంచి డిలీట్ చేయగలిగితే ఎంత బాగుండు అని చెప్పేసి అనిపిస్తూనే ఉంటది కదా! జీవితం ఒక కంప్యూటర్‌లా ఉంటే పెయిన్‌ఫుల్ మెమోరీస్‌ని ఒక్క క్లిక్‌తో ఫార్మాట్ చేయొచ్చు కదా! కానీ ఇది నిజంగా సాధ్యమేనా? మన మెదడులో నుంచి జ్ఞాపకాలను నిజంగా డిలీట్ చేయగలమా? మన మెదడు ఒక 100,000,000,000 న్యూరాన్ల వండర్‌ల్యాండ్. ప్రతి జ్ఞాపకం ఒక ఎలక్ట్రిక్, ఒక కెమికల్ ట్రేస్. ఏదైనా మనం గుర్తుపెట్టుకుంటే న్యూరాన్స్ మధ్య కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది. దాన్నే సినాప్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకవేళ ఆ సినాప్స్‌ని టార్గెట్ చేసి మెమోరీస్‌ని డిలీట్ చేయడం సాధ్యమేనా? అంటే మన జ్ఞాపకాలను మర్చిపోవడం కాదు. డిలీట్ చేయడం కాస్త సాధ్యమే అని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి కొన్ని వేస్ ఉన్నాయి. అయేంటో ఇప్పుడు చూద్దాము. ఆప్టోజెనెటిక్స్ అనే టెక్నిక్‌తో సైంటిస్ట్‌లు పిల్లలు ఆర్ ఎలుకల బ్రెయిన్‌లో స్పెసిఫిక్ మెమోరీస్‌ని యాక్టివేట్ ఆర్ డీయాక్టివేట్ చేయగలుగుతున్నారు. అండ్ దాంతో పాటు ప్రోప్రానోలోల్ అనే డ్రగ్ పీటీఎస్‌డీ ఉన్న పేషెంట్స్‌కి పాస్ట్ ట్రామాటిక్ మెమోరీస్‌ని ఎమోషనల్‌గా వీకెన్ చేయడంలో యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెన్ ఎడిటింగ్‌తో మెమరీ స్టోరేజ్‌లో ఇన్వాల్వ్ అయ్యే ప్రోటీన్స్‌ని మ్యానిపులేట్ చేయడం ట్రై చేస్తున్నారు. సైంటిఫికల్‌గా ఇది పాసిబుల్. కానీ ఒక వ్యక్తిని పూర్తిగా మర్చిపోవాలి అని అనుకుంటున్నామంటే అది నిజంగా అవసరమా? జ్ఞాపకాలను తీసేసే టెక్ మన చేతిలోకొచ్చిందంటే మనం ఎలా వాడతాం? అన్ని పెయిన్‌ఫుల్ మెమోరీస్‌ని డిలీట్ చేస్తే మనం లైఫ్‌లో హ్యాపీగా ఉండగలమా? మన ఐడెంటిటీ, మన అనుభవాలు ఇవన్నీ పాస్ట్ మెమోరీస్ వల్లే కదా! గతంలో జరిగిన ప్రతి బాధ మనల్ని ఎవాల్వ్ చేసేలా చేస్తుంది. ఈ వీడియోకి నేనిచ్చే కంక్లూజన్ ఏంటంటే, సైంటిఫికల్‌గా మెమోరీస్‌ని డిలీట్ చేయడం సాధ్యమే. కానీ మనం వాటిని డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? బాధ నుంచి బయటికి రావడం గొప్పతనం. దాన్ని మర్చిపోవడం కాదు. దాన్ని ఎదుర్కొని బ్రతకడం. మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ కాదు. అది ఒక కథల పుస్తకం. ఒక్కో జ్ఞాపకం ఒక్కో చాప్టర్. అది కదా నిజమైన జీవితం. మెమోరీస్‌ని డిలీట్ చేయడం కంటే యాక్సెప్ట్ చేయడమే అసలైన మెంటల్ ఫ్రీడమ్. సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.